హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా పులిహోర చేస్తున్నామండి. పులిహోరను టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నేను హాఫ్ కేజీ రైస్ కి 75 గ్రామ్స్ చింతపండుని తీసుకొని నానబెట్టుకుంటున్నాను. ఈ చింతపండుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఈ కొలతలతో చేసుకుంటే అన్నం పర్ఫెక్ట్ గా అవుతుంది. అన్నం ఉడికినట్లే ఉడికిన అన్నాన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక పావు నూనెను గోరువెచ్చగా కాగబెట్టి దానిలో 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారిన అన్నాన్ని పొడిగా కలుపుకోవాలి. దాంట్లో 1 స్పూన్ ఉప్పు వేసి కలపాలి. తర్వాత పసుపు నూనె మిశ్రమాన్ని అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు నుండి గుజ్జును తీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా గుజ్జును పిప్పిని వేరు చేసుకుంటూ గుజ్జును తీసుకోవాలి. కావలసిన పదార్థాలు: ఒక 10 ఎండుమిర్చీలు, కొన్ని ఆవాలు, తగినంత మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కావలసినన్ని పల్లీలు, 4 రెమ్మల కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టాలి. బాండీ వేడయ్యాక 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జును పోసుకొని దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. మరుగుతున్నప్పుడు కొద్దిగా మెంతి పౌడర్ వేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పులుసు దగ్గర పడేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పులుసు దగ్గర పడ్డట్టే తగినంత ఉప్పు, చిటికెడు ఇంగువ, కొన్ని మిరియాలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పులిహోర పులుసు రెడీ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా కలిపెట్టుకున్న అన్నంలోకి పులిహోర పులుసును వేసుకోవాలి. ఇప్పుడు అన్నంలోకి పులుసు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మన పులిహోర రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, పులిహోర రెడీ అయింది. ఈ విధంగా ఏ పండుగలకైనా పులిహోర ప్రసాదంగా చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు వంటలు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.